అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యగారు చేసిన పాపాలు గాని అయ్యగారు చేసిన అద్భుతాలు గాని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు కదా. ప్రజావేదిక కూల్చివేతతో తన భయంకరమైన పరిపాలన మొదలుపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ముగించిన పరిస్థితి. అంటే ప్రజల కోసం ఆయన ఏ రోజు ఆలోచించడు. ప్రజల సొమ్ముతోనే ఆయన బిల్డింగ్లు కట్టుకోవాలనుకుంటాడు. ప్రజల సొమ్ముతోనే విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటాడు. కానీ ప్రజల కోసం ఆయన ఏం చేయడు. ఆయన గత 5 ఏళ్లలో చేసిన పాపాల చిట్టా గురించి మనం మాట్లాడుకుంటే ప్రజావేదిక కూల్చివేత, అమరావతి సర్వనాశనం, పోలవరాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు, రోడ్ల పరిస్థితి దేనాతి దేనంగా తయారయ్యేవి, మహిళల రక్షణ గురించి అసలు పట్టించుకున్న దాఖలాలే ఎక్కడా కనపడలేదు, యువత గురించి ఆలోచించిన అంశమే కనపడలేదు, ఉద్యోగ కల్పన చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళ మైండ్ లోకి రాలేదు. పెద్ద పెద్ద కంపెనీల్ని రాష్ట్రం నుంచి తరిమేసిన పరిస్థితి. తమకు కమిషన్ ఇవ్వకపోతే రాష్ట్రంలో ఎలాంటి వాడైనా సరే తమ చెప్పు చేతల్లో లేకపోతే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడతానన్న ఆలోచన విధానంతో ఒక రాక్షసమైన పరిపాలన సాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.